మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి గండీడ్ మండలం పరిధిలోని మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వి శేఖర్ రెడ్డి 2 మండలాల గ్రామ పెద్దలకు, యువకులకు, యువజన సంఘాలకు, వినాయక ఉత్సవ కమిటీలు వినాయక చవితి ముగియగానే ముస్లింల పండుగ మీలాద్ ఉన్ నబీ పండుగ వచ్చే క్రమంలో ఉమ్మడి మండలాల ముస్లిం పెద్ద, రిటైర్డ్ హిందీ భాష పండిత్, వెన్నచేడు గ్రామానికి చెందిన షేక్ అలీ సార్ మరియు మరికొంతమంది ముస్లిం పెద్దలకు మహబూబ్ నగర్ జిల్లాలోనే ఇటీవలే అన్ని రకాల అఘాయిత్యాలకు పాల్పడుతూ సమస్యాత్మకంగా తయారైన గ్రామంగా పోలీస్ రికార్డుల్లో నమోదైన గండీడ్ మండలంలోని సల్కార్ పేట్ గ్రామంలో పండుగల ఉత్సవాలు జరుపుకునేటప్పుడు అన్ని మతాల ప్రజలు ఎలా సమాజంలో మెలగాలో పోలీసులు అవగాహన కల్పించారు. సల్కార్ పేట్ గ్రామంలో కొంతమంది గత కొన్ని సంవత్సరాల క్రితం నుండి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేసిన గోవిందుపల్లి గ్రామానికి చెందిన ఓ నకిలీ విఆర్ఏ సలహాల మేరకు రెవెన్యూ గ్రామాల్లోని భూరికార్డులు మార్చడం, నకిలీ ప్రొసీడింగ్లు తయారు చేసి, నకిలీ పాసు పుస్తకాలు తయారు చేసి రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారులుగా నమోదు చేయడం, విఆర్ఓల దగ్గర ధరణి వెబ్సైట్ పాస్వర్డ్ దొంగిలించి కొన్ని వందల ఎకరాల భూములను ధరణి ఆన్లైన్లో నమోదు చేసి అట్టి నకిలీ పట్టా భూములను మరియు ప్రభుత్వ భూములను ఆన్లైన్లో నమోదు చేయడం, అటువంటి నకిలీ పట్టాదారులకు వత్తాస్ పలుకుతూ ఒరిజినల్ ఓనర్లను బెదిరించి కబ్జా చేసి అతి తక్కువ ధరకు ఆ భూములను విక్రయించడం, అక్కడితో ఆగక పక్క రెవెన్యూ గ్రామాల్లోని రైతులను బెదిరించి రాత్రిపూట పంట పొలాలను, పండ్ల తోటలను నరికి వేసి భూ కబ్జాలకు పాల్పడుతున్న క్రమంలో సల్కార్ పేట్ ముఠా మండలంలోని రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. గతంలోని ఎస్ఐలు మరియు కొంతమంది పోలీసులు వీరి అసాంఘిక కార్యక్రమాలకు పత్తాసు పలికినందుకే ఈ ముఠా రెచ్చిపోయినట్లు పోలీసుల పైన ఆరోపణలు ఉన్నాయి. అంతటితో ఆగక ఈ ముఠాలోని సభ్యులు గుప్తనిధుల తవ్వకాలతో ఇటీవలే జైలు పాలైన సంఘటన నుండి డబ్బుల కోసం కన్న తల్లినే అతి కిరాతకంగా గొంతు కోసి చంపిన వరకు ఈ ముఠా సభ్యుల అఘాయిత్యాల ద్వారా సల్కార్ పేట్ గ్రామం జిల్లాలోనే సమస్యాత్మక గ్రామంగా పోలీస్ రికార్డుల్లోకి వచ్చింది. ఈ ముఠా పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఉమ్మడి గండీడ్ మండల ప్రజలు కోరుతున్నారు. విషయానికొస్తే అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో అల్లరి మూకలు ఇటువంటి ముఠాల నుండి ప్రశాంతంగా జరుపుకునే పండుగల వాతావరణాన్ని సమస్యాత్మకంగా మార్చకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ముస్లిం మత పెద్దలకు, మండల స్థాయి అన్ని పార్టీల నాయకులకు, ప్రజలకు పలు సూచనలు చేశారు. అల్లరి మూకలు ఎలాంటి గొడవలకు పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఈ మండలంలో నెలకొల్పాలనే ఉద్దేశంతో సదరు మన గౌరవ ఎస్ఐ గారు రెడ్డి గారు మరియు గౌరవ ఏఎస్ఐ గారు మరియు ఇక్కడికి చేసినటువంటి మండల వివిధ రకాల పార్టీ నాయకులు, మండల యువకులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మండలంలో రాబోయే వినాయక చవితి లేదంటే ముస్లింస్ యొక్క పండుగ ఈ పండుగలో ఈ పండుగలు ప్రశాంతమైన వాతావరణం చెందాలని మండలంలోని ఏ మత పరమైనటువంటి యువకులైనా సత్యతతో, ఐక్యతతో, సామరస్యంగా పండుగలు జరుపుకోవాలని ఈ సభకు ముఖ్య ఉద్దేశం. గతంలో మండలంలోనే, జిల్లాలోనే సల్కార్పేట సమస్యాత్మకమైనటువంటి గ్రామం అని పోలీస్ రికార్డులో ఉంది. కానీ ఇక్కడ సమస్య లేదు, సమస్యాత్మకము లేదు. కాకపోతే ఆనాడు ఈ వినాయకుని పండుగ, ఈగల పండుగ సేమ్ సైమల్టేనియస్ వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది జరిగింది తప్ప ఇక్కడ ఎలాంటి సంఘటనలు జరగలే. కాబట్టి నేను గౌరవ ఎస్ఐ గారికి చెప్పి తాను ఉన్న రోజుల్లోనే ఇక్కడ
నా మీద కానీ నా వేరే వాళ్ళ పేరు మీద కొంతమంది మీద కేసు ఉంది కాబట్టి అది తీర్చాల్సిన మనం చేస్తూ ఇంకోటి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల యువకులకు ఒక పార్టీ అధ్యక్షునిగా అందరికీ ఒక పెద్ద మనిషిగా నేను చెప్పేది ఏంటంటే యువకులు తమ బాధ్యతను సరైన పద్ధతిలో నిర్వర్తిస్తే వినాయక చవితి పండుగ అనగానే చందాలు వసూలు చేస్తాం. దేవుడి కోసం చందాలు వసూలు చేయడం సభలే. పండుగ ఘనంగా జరపడం సభలే. కానీ ఘనంగా జరపడానికి మనం సేవించే మందు, మనం చేసే యాక్టివిటీ పెద్ద సభ్య సమాజానికి ఇబ్బంది కలిగించద్దు. దాని తర్వాత ఈరోజు ముఖ్యంగా యువకులు డీజే ఏంటే వినాయకుని నిమజ్జనం జరగదు. సరే డీజే పెట్టుకున్నా నీ డబ్బులతో నీ డీజే పెట్టుకున్నా పర్మిషన్ తీసుకొని పెట్టుకోవాలి. డీజేలో కూడా డీజే పర్మిషన్ ఉందో లేదు నా దగ్గర పర్మిషన్ లేదు. సరే మనం ఓరల్గా అయినా చెప్తాం జర ఉండండి సార్ మనోళ్ళే ఊరోళ్ళు అని చెప్పినా మనం ఏదైనా చిన్న ఇన్సిడెంట్ చేస్తే నా మాటవే ఎస్ఐ మాట. కాబట్టి మీరు ఫర్దర్గా అన్ని గ్రామాల యువకులు ఏ పండుగనైనా ముస్లిం పండుగ అయినా సరే, హిందువుల పండుగ అయినా సరే, ఈవెన్ ఆల్సో క్రిస్టియన్స్ పండుగ అయినా సరే మనం ప్రశాంతమైన ఎవరి మతానికి సంబంధించిన పండుగలు వాళ్ళు జరుపుకోవడం సర్వసాధారణం. అంటే మన భారతదేశం ప్రజాస్వామ్య ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. కాకపోతే గణేష్ ఉత్సవాలు, నీలాంటి నది ఉత్సవాలు ఈ రోజుకి కావు. బాల్యంలో చిన్న గణేష్ చేసేవారు. ఉద్దేశం ఏంటంటే పూర్వం నుంచి వస్తుంది అన్నారు. కాబట్టి దీంతో సామరస్యత చాలా అవుతుంది. చాలా అనుభవం ఉంది కానీ అనుభవం మాత్రం మన ఏరియాకు ఎటువంటి వస్తాయి రాలేదు. ఇన్ని విషయాలు విశదంగా విశదీకరించలేదు. నేను అన్ని తీసుకున్నట్ల సుమారుగా హాజరవుతాను కానీ ఇటువంటి ఎస్ఐ గారికి చూడలేదు. నేను ప్రస్తుతాన్ని చూస్తున్నాను. మంచి అనుభవజ్ఞుడు, మనకు మంచి సలహాలు ఇస్తున్నాడు. ఆ సలహాలను పాటిస్తే మాత్రం ఎటువంటి గొడవ ఉండదు. ఏ ఊర్లో కానీ, ఏ వీధిలో కానీ, మన మండలంలో కానీ, మన కాన్స్టిట్యూన్స్ లో కానీ, మన జిల్లాలో కానీ, మన దేశంలో కూడా గొడవలు కావు. సారు చెప్పిన నిబంధనలు పాటిస్తే. మంచి అనుభవం, చిన్న వయసులో ఇంతమంది అనుభవం వచ్చిందంటే ఆ భగవంతుడు ఈయన సర్వీస్ లో ఇటువంటి ఎన్నో ప్రమోషన్లు ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. ఇంత మంచి చెప్పి వెబ్సైట్ మాత్రం చూడలే. ఇంత నిదానం ప్రవర్తన శైలిగా. కాబట్టి చెప్పినటువంటి సూచనలు పాటిస్తే మనం అందరం శోధన భావంతో పెద్ద విగ్రహాలు పెట్టుకుంటారు కదా వాళ్ళు, మీరు దయచేసి కొంచెం ప్రకృతి సహకరించేటట్టు మట్టి విగ్రహాలు కానీ ఇట్లాంటి ప్రిఫర్ చేయండి. ఇట్లా కాకుండా నాకు 10,000 విగ్రహం కావాలి, 20,000 విగ్రహం కావాలా, 30,000 విగ్రహం కావాలనుకుంటా పైసలన్నీ వేస్ట్ చేసుకోకుండా పర్యావరణానికి పరిరక్షిస్తూ మట్టి విగ్రహాలు కానీ ఇట్లాంటివి పెట్టుకోండి. వాళ్ళు ఇంకోటి మనకి ఇప్పుడు మన విగ్రహ ఏర్పాటు ఎప్పుడు చేసుకున్నా సరే, ఎవరు పెట్టుకోవాలనుకున్నా సరే వాళ్ళు ముందుగా పర్మిషన్ తీసుకోవాలా. వచ్చే నెల 7వ తారీఖు స్టార్ట్ అవుతుంది అనుకుంటాం. 7 నుంచి 19వ తారీఖు ఇట్లా మిలాదు నబీ కూడా ఉంది. ఇట్లా ఈ రెండు వాటిని ఉద్దేశించి, అంటే మనం వేరే కొత్త మాట్లాడుతున్నాం, మన దగ్గర ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది చేసుకోవాలి. ఇప్పుడు ఈ గణేష్ ఉత్సవాల గురించి కొన్ని సూచనలు ప్రభుత్వం నుంచి, మన డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన సూచనలు మీకు తెలియజేయాలని చెప్పి మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే ఫస్ట్ మనకి గణేష్ పండుగ ప్రతి ఊర్లో ప్రతి ఒక్క యువత, ఇప్పుడు గణేష్ పండుగ కానీ లేకపోతే శివాజీ పండుగ కానీ మనకు అసలు స్టార్ట్ చేసిన ఎందుకంటే అప్పుడు మనకి స్వతంత్ర ఉద్యమం టైంలో మనకి యువత అనేది స్వతంత్ర ఉద్యమానికి వాళ్ళు సహకరించట్లేదు. అందుకని యువత అందరినీ ఏకం చేయాలన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశారు. క్రమంగా దాన్ని జరుపుకుంటూ వస్తాం. మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ వస్తాము. అదొక ఆనవాయితీలాగా ఒక ఊర్లో ఐకమత్యంగా ఉండడానికి నిదర్శనంగా ఇలాంటి కొనసాగుతున్నాయి.
అట్లనే అదే ఉద్దేశంతో ఇప్పుడు పాతకాలం అంటే మనకి ఇన్ని సౌకర్యాలు వెసులుబాట్లు లేవు. అప్పుడు అంతా భక్తులతోని పోయేటోళ్ళు, పూజ చేసుకునేటోళ్ళు, అప్పుడు ఇంటికి వెళ్ళిపోయేటోళ్ళు. కానీ ఇప్పుడు ఈ మద్యం ఒకటి వచ్చింది, ఇంకోటి డీజే అని ఇంకోటి వచ్చింది, ఇంకోటి కొంచెం నేను గొప్ప అంటే నేను గొప్ప అని, నా ఏరియాలో నేను గొప్ప చూపించుకోవాలి, నా ఏరియాలో నేను గొప్ప చూపించుకోవాలా, వాడు ఇంత పెడితే నేను అంత పెట్టాలా, వాడు ఇంత పెడితే ఇంత పెట్టాలా అన్నట్టు మళ్ళీ అదొకటి. లేకపోతే ఆ అరేంజ్మెంట్సే కానీ ఏదైనా కానీ, కాబట్టి అందరు చేసేది భక్తి మీదనే చేస్తారు, కాబట్టి పోటీలు పెట్టుకుంటారు దాంట్లో. అట్లా ఈ మళ్ళా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకుండా ఈ కరెంట్ వైర్లు కానీ ఇల్లీగల్ కరెంట్ వైర్ దానికి తీగలకి వేస్తారు, తీసుకుంటారు. దానికి ఏమన్నా షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం తగలబడిన సందర్భాలు ఉన్నాయన్నమాట. మళ్ళీ ఇంకోటి ఈ హారతి పట్టేటప్పుడు ఆ మంటల్లో అయిన ఉంటాయి కదా, హారతి పల్లెం అంటారు కదా, గాలి కట్టి లేచి మొత్తం తగలని ఫైర్ యాక్సిడెంట్ అయిన ఎన్ని రోజులు జరుగుతుంది గణేష్ పండుగ? 11 రోజులు ఉంటది. మీరు 2 రోజులు పెట్టండి, 3 రోజులైనా 5 రోజులైనా 7 రోజులైనా 9 రోజులైనా 10 రోజులు పెట్టండి. కానీ ఆ పోలీస్ ప్రకారం 11 రోజులు ఉంటుంది అనమాట. 11 రోజులు కూడా అన్ని ముందు జరిగిన అవాంఛనీయ ఘటనలు వాటి వలన వాటి దృష్ట్యా మేము చెప్పగలుగుతాం అనమాట. అంటే కొంతమందికి కరెంట్ షాకులు తగులుతాయి, కొంతమందికి ఫైర్ యాక్సిడెంట్ అవుతాయి, కొంతమందికి ఇంకా అక్కడ తాగి గొడవలు జరుగుతుంటాయి. వాటి గురించి కానీ ఇంకా రోడ్డు అబ్స్ట్రక్షన్, రోడ్డుకి అడ్డంగా పెట్టాలి. రోడ్డుకి అడ్డం పెట్టడం వల్ల వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళకి అడ్డంకులు వస్తాయి. ఇలా కొన్ని 4-5 మన మా తరపు నుంచి పోలీసు తరపు నుంచి ఇవ్వడం కొరకు మండలం అన్ని గ్రామస్తులకి చెప్పడం జరిగింది. ఇక్కడికి మరి ఎవరెవరు వచ్చి ఏం జరుగుతున్నది తెలియదు. కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడ అందరూ మీ గ్రామాలలో గణేష్ విగ్రహాలు అయితే మీ కమిటీలు ఉంటాయి కదా, కమిటీలు యూత్ అంటారు, కొంతమంది కమిటీలలో పెట్టుకుంటారు. ఒక ఊరికి ఒక 5-6 పెట్టుకుంటారా? సభ్యులు ఉంటాయి 4. చెప్పకపోయి ఇంకే ఊరునే పై చెప్పలేదు. అవును, అందాజా మీకు తెలిసిన లెక్క కానీ చెప్పండి చాలు. 4-5 సరే ఉంటాయి కదా. వీటన్నిటికీ మరి నిమజ్జనం ఏం చేస్తారు? ఊరికే పోతారా అంతేనా? లేకపోతే ఇంకా వేరే అందరు కలిసి ఈ తలానగర్ ప్రాజెక్ట్ కానీ లేకపోతే కోయిల్కొండ అంగడి పనులు ఏం చేస్తారు?